ప్రైజ్ ది లార్డ్. అపవిత్రాత్మ పట్టిన ఒక యవనస్తుడిని గురించి ఈరోజు మనం ధ్యానిద్దామండి. ప్రభువైన యేసుక్రీస్తు తుఫానులో, సముద్రములో పడవ ప్రయాణం చేసుకుంటూ గెరేసీనుల ప్రాంతానికి వస్తాడు. వచ్చినప్పుడు అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధుల్లో నుండి ఆయనకు ఎదురుపడతాడండి. ఈ అపవిత్రాత్మ పట్టిన ఈ యవనస్తుని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తను సమాధుల్లో వాసము చేసేవాడు. అయితే తన చేతులకి సంఖ్యలు వేసిన, కాళ్ళకు సంఖ్యలు వేసిన వాటిని తెంపివేసి తుత్తునులుగా చేస్తాడు. అయితే ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇతన్ని సాధు చేయలేని వారిగా ఉంటారు. తను తరచుగా సమాధుల్లో ఉంటూ కొండల్లో అరుస్తూ ఆ రాళ్ళతోటి తన యొక్క శరీరాన్ని తాయన్నే గాయపరుచుకునేవాడిగా ఉంటాడు. అయితే దీర్ఘకాలముగా అపవిత్రాత్మ పట్టి సమాధుల్లోనూ, కొండల్లోనూ, నీటిలోనూ, లోయల్లోనూ, అగ్నిలోనూ తిరుగుతూ గాయపరుచుకుంటూ పీడింపబడుతున్న ఈ వ్యక్తిని స్వస్థపరచడానికి సముద్రంలో ప్రయాణం చేసుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు ఆ గెరేసీనుల ప్రాంతానికి వెళతాడు. వెళ్ళినప్పుడు మనం అక్కడ గమనించినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాడు. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీకేమి పని? నన్ను బాధపరుచుకొనిమని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. ఆయన పడవ దిగి ఆ గెరేసీనుల ప్రాంతంలో అడుగు పెట్టగానే ఆయనకు ఎదురుపడి, ఆయన దూరముగా చూచి ఆయనకి ఎదురుపడి ఆయనకి నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన కుమారుడా, నీవు ఎందుకు వచ్చి ఉన్నావు? నన్ను బాధ పెట్టొద్దు అని చెప్పేసి కేకలు వేసేవాడిగా ఉంటున్నాడు. అయితే మరి ఆ రీతిగా కేకలు వేసిన తర్వాత, ఎందుకనగా ఆయనలో ఉన్న అపవిత్రాత్మను, తనలో ఉన్న అపవిత్రాత్మను ఆయన విడిచిపోమని ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు తనలో ఉన్న అపవిత్రాత్మలతో మాట్లాడుతున్నాడు. నీ పేరేంటి అంటే, నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని సెలవిస్తారు. అయితే అయ్యా, దయచేసి ఈ దేశంలో నుంచి మమ్మల్ని పంపివేయొద్దు. అక్కడ గమనించినట్లయితే పందులు ఉన్నాయి, ఆ పందులోకి వెళ్ళినట్టు మాకు ఆజ్ఞాపించు అని చెప్పేసి తనలో ఉన్న ఆ సేన అనే అనేకమైన దెయ్యాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని బతిమాలుకుంటాయండి. బతిమాలకొనగానే మరి వాటి యొక్క మొరను ఆలకించిన దేవుడు ఆ పందులోకి వెళ్ళటానికి సెలవిస్తాడు. సెలవివ్వగానే ఆ యవనస్తుడిని విడిచిపెట్టేసి ఆ దెయ్యాలన్నీ కూడా ఆ పందులోనికి వెళ్ళంగానే ఆ పందులన్నీ కూడా సముద్రంలోనికి వెళ్ళి ఊపిరాడక చచ్చిపోతాయి. చచ్చిపోయిన తర్వాత ఆ పందులో కాపరి జరిగిన సందర్భాన్ని ఆ యవనస్తుడు ప్రభువైన యేసుక్రీస్తును కలుసుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ యవనస్తుడిలో ఉన్న దెయ్యాల్ని వెళ్ళిపోమని ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆ యవనస్తుల్లో ఉన్న ఆ సేన అనే అనేకమైన దెయ్యాలు ఆ పందుల్లోనికి వచ్చాయి. ఆ పందులన్నీ సముద్రంలోనికి వెళ్ళి కొట్టుకొని చచ్చిపోయే ఊపిరాడకుండా అని చెప్పేసి ఆ పందుల కాపరి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్తాడు. చెప్పిన వెంటనే ఆ ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క యవనస్తుడు స్వస్థపరచబడుట, చక్కగా డ్రెస్అప్ అయ్యి ఉండుట చూసి ఆశ్చర్యపోయి, దెయ్యాల నుంచి విడిపింపబడుట చూసి భయపడి తమ ప్రాంతంలో నుంచి విడిచిపోమని ఆయనను బతిమాలుకుంటారండి. బతిమాలుకున్న తర్వాత మనం గమనించినట్లయితే ఆయన ధోని ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తనను ఉండనిమ్మని అని బతిమాలుకొనెను. కానీ ఆయన వానికి సెలవియ్యక, నీవు నీ ఇంటి యొద్దకు వెళ్ళి ప్రభు నీ మీద కనికరబడి నీకు చేసిన కార్యాన్ని వాళ్ళకి తెలియచెప్పుమని చెప్పెను. వాడు వెళ్ళి యేసు తాను చేసిన కార్యాన్ని దెకాబలి ప్రాంతంలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపోయి, మరి స్వస్థపరచబడిన తర్వాత ఆయన ధోని ఎక్కి తిరిగి ప్రయాణం వెళ్ళిపోతుంటే ఈ యవనస్తుడు ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, నేను కూడా నేను వెంబడిస్తానంటే నాతో రావద్దు, నీవు నీ ఇంటికి వెళ్ళు, నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని ఇతరులకు చెప్పు అనగానే తన జీవితంలో ఒకప్పుడు తన స్థితి సమాధుల్లో, ఒకప్పుడు తన స్థితి కొండల్లో, ఒకప్పుడు తన స్థితి గాయపరుచుకునే స్థితిలో ఉండి ఉన్నాడు. ఇప్పుడు స్వస్థపరచబడి ఉన్నాడని అనేకులకు తను సాక్ష్యం ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆ సాక్ష్యం విన్న అనేకమైన జనాలు కూడా ఆశ్చర్యపడి దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తాయి. ప్రియ సహోదరి సహోదరుడా, మేలు పొంది దేవుని మనం విడిచిపెట్టకుండా ఆయనను వెంబడించి మన జీవితంలో మనకు చేసిన మేలును బట్టి ఈ యవనస్తుడి వలె సాక్ష్యం ఇచ్చే వారముగా మనము జీవించే వారముగా ఉండాలి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక.